హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం 4 యొక్క డివిజిబిలిటీ రూల్ చూద్దామండి. 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏదైనా కానీ ఫస్ట్ మనం ఏం చేయాలంటే నెంబర్స్ మీద పట్టు అనేది మనకి చాలా బాగా రావాలి. సో ఇక్కడ చూడండి, మనం 4 టేబుల్ ఏదైనా కానీ ఒక ఈవెంట్ టేబుల్ వచ్చేసి మనం బాగా అబ్జర్వ్ చేసినప్పుడు, సో 4 టేబుల్లో చూడండి ఎక్కడ కూడా మనకి ఆడ్ డిజిట్ అనేది కనిపించేది. ఓకేనా, ఆడ్ నెంబర్ అనేది కనిపించేది. 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36, 40. సో ఎక్కడ కూడా ఆడ్ నెంబర్ అనేది మనకి కనిపించడం లేదు. సో దేర్ఫోర్ ఒక ఆడ్ నెంబర్ కనిపించింది అనుకోండి, డైరెక్ట్గా అది ఈవెంట్ టేబుల్తో డివైడ్ కాదు అని చెప్పొచ్చు. ఓకేనా, 4తో డివైడ్ కావాలంటే రూల్ ఏంటంటే ద నెంబర్ ఫార్మ్డ్ బై ద లాస్ట్ 2 digits ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4, దెన్ ద నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 4. ఓకేనా, ఏదైనా కానీ ఒక నెంబర్ తీసుకున్నప్పుడు లాస్ట్ 2 digits తో ఫామ్ అయ్యే నెంబర్, అంటే లాస్ట్ 2 digits తో ఫామ్ అయ్యే నెంబర్ 4 తో డివైడ్ అయితే ఆ నెంబర్ కూడా కంప్లీట్ గా 4 తో డివైడ్ అయినట్టే. ఇదన్నమాట రూల్. సో ఓకే, ఏం ఇచ్చారు, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 4. ఒకవేళ ఆప్షన్స్ లో ఈ ఆడ్ నెంబర్ కనిపించింది అంటే ఇంకా చెక్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఎలిమినేట్ చేసేయచ్చు. ఇక్కడ చూడండి, సో మనకి 5 ఉందంటే 1s ప్లేస్ లో ఇది ఆడ్ నెంబర్. సో కాబట్టి 4 తో డివైడ్ అవుతుందా? ఇక్కడ చూడండి, లాస్ట్ 2 digits తో ఫామ్ అయ్యే నెంబర్, లాస్ట్ 2 digits తో ఫామ్ అయ్యే నెంబర్ ఏంటి? ఇక్కడ 12 అనేది 4 తో డివైడ్ అవుతుందా లేదా? 4 3s 12. సో దేర్ఫోర్ ఇచ్చిన నెంబర్ కూడా 4 తో డివైడ్ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, లాస్ట్ 2 digits ఏమున్నాయి? 56. సో 4 తో 4 1s 4. సో డివిజన్ రాని వాళ్ళు డివిజన్ చేసి చెక్ చేయండి. 4 1s 4. సో 4 4s ఎంత? 16. సో దేర్ఫోర్ ఈ నెంబర్ కూడా మనకి 4 తో డివైడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, యూనిట్ డిజిట్ లో 5 ఉంది అంటే ఈ నెంబర్ వచ్చేసి ఆడ్ నెంబర్, కాబట్టి ఇది 4 తో మనకి డివైడ్ కాదు. సో దేర్ఫోర్ మనం ఏం చేయొచ్చు, దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకేనా, సో ఏదైనా కానీ ఒక నెంబర్ లో ఆడ్ నెంబర్ కనిపించింది అంటే మనం డైరెక్ట్ గా ఏం చేయొచ్చు, ఎలిమినేషన్ అనేది చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా యూనిట్ డిజిట్ లో ఆడ్ వన్ కనిపిస్తా ఉంది, 1s ప్లేస్ లో ఆడ్ వన్ కనిపిస్తా ఉంది అంటే డైరెక్ట్ గా దీన్ని ఎలిమినేషన్ చేయొచ్చు, 4 తో డివైడ్ కాదు. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి, లాస్ట్ 2 digits ఏమున్నాయి? ఇక్కడ 24 అనేది 4 తో డివైడ్ అవుతుందా లేదా? ఎస్ అవుతుంది, 4 6 24. దేర్ఫోర్ ఇచ్చిన నెంబర్ కూడా 4 తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, లాస్ట్ 2 digits ఏమున్నాయి? 36 అనేది మనకి 4 తో డివైడ్ అవుతుందా లేదా? అవుతుంది, 4 9s ఎంత? 36. సో దేర్ఫోర్ ఇచ్చిన నెంబర్ కూడా మనకి 4 తో డివిజన్ అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 8 1 16 ఉంది, లాస్ట్ 2 digits. 16 అనేది మనకి 4 తో డివైడ్ అవుతుందా లేదా? ఎస్ అవుతుంది, 4 4s ఎంత? 16. సో దేర్ఫోర్ మొత్తం ఈ నెంబర్ అంతా కూడా 4 తో డివైడ్ అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి, లాస్ట్ 2 digits ఏమున్నాయి? ఇక్కడ 13 ఉంది. సో 13 అనేది అయినా మనకి ఇక్కడ ఆడ్ నెంబర్ కాబట్టి డైరెక్ట్ గా ఎలిమినేషన్ చేయొచ్చు. ఒకవేళ రిమైండర్స్ కనుక్కోండి అని చెప్పినప్పుడు రిమైండర్ ఎలా చెక్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ గా దీన్ని ఓవరాల్ గా చేద్దాం. ఓవరాల్ గా చేసినప్పుడు ఏమవుతుంది? 4 తో 4 5s వచ్చేసి 20. సో 4 3s ఎంత? 4 3s వచ్చేసి 12. 1 అనేది రిమైండర్. సో ఇలా కాకుండా డివిజన్ చేయకుండానే రిమైండర్స్ కూడా చెప్పొచ్చు. ఎలా అంటే ఇక్కడ లాస్ట్ 2 digits చెక్ చేయండి. 4 3s ఎంత? 12. రిమైండర్ ఎంత మిగులుతుంది? 1 మిగులుతా ఉంది. ఓకేనా, ఇక్కడ కూడా అంతే, లాస్ట్ 2 digits చెక్ చేయండి. లాస్ట్ 2 digits వచ్చేసి 39. ఇది మనకి 4 తో డివైడ్ కాదు, బట్ రిమైండర్ చెప్పాలి అన్నప్పుడు ఎలా చెప్పాలంటే 4 9s 36. రిమైండర్ ఎంత? రిమైండర్ 3. ఓకేనా, ఇక్కడ రిమైండర్ 0. ఇది 4 తో డివైడ్ అవుతుంది. సో 4 తో 4 1s 4 1s 4 11s అవుతుంది లాస్ట్ 2 digits. సో దేనికో ఈ నెంబర్ కూడా మనకి 4 తో డివైడ్ అంటే లాస్ట్ 2 digits ఏమున్నాయి? ఇక్కడ 12th క్వశ్చన్ లో 88 ఉంది. సో 88 అనేది మనకి 4 తో డివైడ్ అవుతుందా లేదా? 4 2s 4 2s. సో ఇచ్చిన నెంబర్ కూడా మనకి 4 తో డివైడ్ అయినట్టే. ఒకవేళ ఆడ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు రిమైండర్ ఆడ్ నెంబర్ అనే కాదు, ఈవెన్ నెంబర్ కూడా కొన్ని కేసెస్ లో డివైడ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా చూడండి, 3 2 1 4 6 అనే నెంబర్ ఉంది. ఇది 4 తో డివైడ్ అవుతుందా? 4 తో డివైడ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ గా 3 2 1 4 6, ఇందులో ఇది మనకి 4 తో డివైడ్ కాదు, చెక్ చేద్దాం. సో 4 తో డివైడ్ కాదు, లాస్ట్ 2 digits వచ్చేసి 4 1s 2 మిగులుతుంది కాదు. సో సరే, ఓవరాల్ డివిజన్ కూడా చేసి చెక్ చేద్దాం. 4 తో 4 8s ఎంత? 4
12. సో ఎంత మిగులుతుంది? 2 మిగులుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి 4 6 ఎంత? 24. అంటే రిమైండర్ ఎంత వచ్చింది ఈ కేసులో? రిమైండర్ వచ్చేసి 2. ఇలా చేయకోకుండా కూడా ఎలా చెప్పొచ్చు అంటే లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోండి. లాస్ట్ 2 డిజిట్స్ ఏముంది? 46 ఉంది. సో 46 4 1s 46 ని డివైడ్ చేసినా కూడా సరిపోతుంది. 4 తో 4 1s 4. సో నెక్స్ట్ 6 డ్రాప్ అవుట్ 4 1s 4 అయితే మిగులుతుంది 2 రిమైండర్. సో అంటే లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేసి కూడా సో మనం అది డివైడ్ అవుతుందా కాదా అని చెప్పొచ్చు. అలాగే రిమైండర్స్ కూడా మనం కనుక్కోవచ్చు అన్నమాట. సో అలాగే ఈవెంట్ టేబుల్లో ఏ ఈవెంట్ నెంబర్ అయినా తీసుకోండి, వాటి యొక్క మల్టిపుల్స్ లో మనకి ఆ నెంబర్స్ అనేవి రావు. ఓకేనా? 2 టేబుల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ గా 2 యొక్క మల్టిపుల్స్ అన్నీ కూడా మనకి ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. అలాగే 4 యొక్క మల్టిపుల్స్ అన్నీ కూడా ఈవెన్ నెంబర్సే ఉంటాయి. అలాగే 6 యొక్క మల్టిపుల్స్, 8 యొక్క మల్టిపుల్స్, 12 యొక్క మల్టిపుల్స్, ఇలా ఈవెన్ నెంబర్ యొక్క మల్టిపుల్స్ అన్నీ కూడా మనకి ఈవెన్ నెంబర్సే అవుతాయి. ఇలాంటి కండిషన్ లో మనం డైరెక్ట్ గా ఆ నెంబర్స్ ని ఎలిమినేషన్ చేయొచ్చు. ఓకేనా? ఇదన్నమాట 4 యొక్క డివిజిబిలిటీ రూల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అవర్ వీడియోస్.